రైట్. కానీ చిన్నజీయర్ స్వామి గారు ఒక సందర్భంలో ఆయన పెట్టుకుంటాడు జగద్గురు అని, ఆయన పెట్టుకుంటారు జగద్గురు అని, ఆయన ఎవరు జగద్గురులు కాదు, రామానుజాచార్యులు మాత్రమే జగద్గురులు అని చెప్పిండు. మరి అది కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన మన గొప్పతనాన్ని మనం చెప్పుకోవడంలో తప్పు లేదు. మనము గొప్ప అని చెప్పుకునేటటువంటి క్రమంలో ఇతరులను తక్కువ చేసి చూయించడం అనేటటువంటిది సరి అయినటువంటి విషయం కాదు. అంత అక్కస్ ఏమున్నది అంటే చిన్నజీయర్ గారికి, అంటే ఎవరిని తక్కువ చేయాలని చూస్తా ఉన్నాడు? వారి స్టేట్మెంట్స్ కనుక మనం చూసినట్టయితే నాకు అనిపిస్తుంది వారు అప్రకటితంగానే శివద్వేషాన్ని ప్రకటించుకుంటున్నారేమో అనేటటువంటి ఒక అనుమానం శివుడి పైన ద్వేషం వెళ్ళగక్కుతారు అంటారు మీరు. వారి స్టేట్మెంట్లు అయితే ఆ దిశలోనే కనిపిస్తున్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా, శివాలయ ప్రతిష్ట రామేశ్వరంలో రాముడు చేసిండా చేయలేదా? ఇది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడండి. సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏ పిల్లవాడిని అడిగినా కూడా రామేశ్వరములో రాముడే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాడు అనేటటువంటిది ఇది తథ్యమైనటువంటి విషయం.